హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఇటీవల ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అయితే గతంలోనే ఈ ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అది పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాతకి కేంద్రం ఈ ఐబీపీఎస్ క్లరికల్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం అనేది తీసుకుంది. దానికి అనుగుణంగా మళ్ళీ ఇటీవల ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ని విడుదల అనేది చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇటీవల ఐబీపీఎస్ విడుదల చేసినటువంటి క్లరికల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇటీవల ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ సంబంధించి సిఆర్పి క్లర్క్స్ 11 ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 2022-23 అనే పేరుతో నోటిఫికేషన్ని విడుదల చేయడం అనేది జరిగింది. క్లరికల్ పోస్టులను ఇటీవల విడుదల అనేది చేయడం జరిగింది. ఈ క్లరికల్ పోస్ట్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 2021 మరియు జనవరి 2022లో జరిగే అవకాశం అనేది ఉందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఐబీపీఎస్ వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటిదంటే జూలై 12 నుంచి 14, 2021 మధ్యలో ఎవరైతే గతంలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకున్నారో వారు మళ్ళీ అప్లై అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే గతంలో జూలైలో ఎవరైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకున్నారో వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కొత్త అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా 11 బ్యాంకులు పార్టిసిపేట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మనం ఈ 11 బ్యాంకులకు మనం పోటీ పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ 11 బ్యాంకులలోనే మనకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుందాం టెంటేటివ్ షెడ్యూల్, అంటే ముఖ్యమైనటువంటి షెడ్యూల్స్ ఏ రోజు నాడు ఏమేమి జరుగుతాయి, ఎప్పుడు ఏమేమి జరుగుతాయో ఒకసారి చూసుకుందాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 7th అక్టోబర్ 2021 నుంచి 27th అక్టోబర్ 2021 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే 28th నాడు మనకు ఈ లింక్ అనేది మనకు ఓపెన్ కాదు. సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో 27th అక్టోబర్ 2021 లోపు, అంటే ఆ రోజు కూడా చేసుకోవచ్చు, కానీ ఒకరోజు ముందే అడ్వాన్స్ ఉంటే బెటర్. అదేవిధంగా మనకు ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా ఎప్పటి వరకు తీసుకోవాలంటే 7th అక్టోబర్ 2021 నుంచి 27th అక్టోబర్ 2021 మధ్యలో ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాతకి మనకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ 2021లో ఉంటుందని చెప్పేసి వీరు ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. రిజల్ట్ కూడా ఆ మంతే డిసెంబర్ 2021 లేదా జనవరి 2022లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ రాసే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మెయిన్స్ పరీక్ష అనేది ఎప్పుడు జరుగుతుందంటే జనవరి లేదా ఫిబ్రవరి 2022లో ఈ మెయిన్స్ పరీక్ష అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. దాని తర్వాతకి అందులో వచ్చినటువంటి మెరిట్ని బట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ 2022లో వారికి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే 6 monthsలో ఒక అభ్యర్థి ప్రిపేర్ అయ్యి కష్టపడి ఉంటే 6 నెలల్లో అతను ఏదో ఒక బ్యాంకులో ఖచ్చితంగా జాబ్ను సంపాదించుకొని ఏప్రిల్ 2022లో ఆ బ్యాంకులో అతను విధులు నిర్వహించడానికి అవకాశం అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా దక్కడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఏదైనా ఒక జాబ్ రావాలని చెప్పేసి సీరియస్గా వారు ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం. అదేవిధంగా మనకు లోకల్ లాంగ్వేజెస్లో, అంటే ప్రాంతీయ భాషల్లో కూడా రాయడానికి అవకాశం అనేది ఇచ్చారు కనుక ఎవరైతే తెలుగు అభ్యర్థులు ఉన్నారో వారికి కూడా ఈ పరీక్ష ద్వారా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. గతంలో ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మన వల్ల కాదు, మనం అటెంప్ట్ చేయలేము, ఇంగ్లీష్ అర్థం కాదని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడేవారు కదా. అటువంటి వారికి కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా వారికి చాలా ఉపయోగం అనేది
అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే తెలుగు అభ్యర్థులు అయి ఉండి మంచి మ్యాథ్స్ చేసి మంచి రీజనింగ్ అనేది చేసేవారు ఉంటారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చూసి తప్పకుండా దీనికి అప్లై అనేది చేయండి. మంచిగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా 2022 ఏప్రిల్లో ఈ పైన మెన్షన్ చేసినటువంటి 11 బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంకులో తప్పకుండా జాబ్ అనేది సంపాదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మిగతా వివరాలను చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా కీలకం. ఏ జాబ్లో అయినా దీన్ని బేస్ చేసుకొని మనం ఆ జాబ్కి మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ప్రతి అభ్యర్థి కూడా చూసుకుంటాడు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుందాం. సో నేషనాలిటీ అంటే ఇండియన్ అయి ఉండాలి, అదేవిధంగా మిగతా దేశాల నుంచి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మెయిన్ కీలకం ఏంటిదంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. సో జూలై 1, 2021 వరకు చూసుకుంటే ఒక అభ్యర్థికి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలంటే ఒక అభ్యర్థికి 20 ఏళ్ళు నిండి ఉండి 28 ఏళ్ళు దాటకుండా ఉన్నటువంటి అభ్యర్థి తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవడానికి ఆస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే అభ్యర్థి 28 ఏళ్ళు దాటి ఉంటారో అటువంటి అభ్యర్థులు వారికి వివిధ రిజర్వేషన్లు ఉంటే వాటిని బేస్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి ఉపయోగం అనేది అవుతుంది అనమాట. అంటే సపోజ్ ఒక ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్ వచ్చేసి 32 ఏళ్ళు ఉంటే ఈ 28 ప్లస్ ఈ 5 ఏళ్ళు అంటే 33 ఏళ్ళ వరకు ఛాన్స్ అనేది వారికి ఉంటుంది. అతను 32 ఏళ్ళే ఉన్నాడు కనుక తప్పకుండా అతను అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా వారికి దక్కడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ఏజ్ దాటిపోయినటువంటి వారు ఉంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వారి యొక్క రిజర్వేషన్స్ బేస్ చేసుకొని వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ వారికి 10 ఏళ్ళ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే 28 ఏళ్లకు ఇవి అదనంగా ఉన్నా కానీ 28+5 లేదంటే 28+3 లేదంటే 28+10 ఇయర్స్ ఆ విధంగా ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వారికి అవకాశం అనేది దక్కుతుంది. ఇతర కేటగిరీ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీరు చూసి జాగ్రత్తగా అప్లై అనేది చేయండి. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ ఐబీపీఎస్ క్లరికల్ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, వ్యాలిడ్ మార్క్ షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎప్పటి వరకు? అక్టోబర్ 27, 2021 వరకు ఒక అభ్యర్థి యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అనేది అతని చేతుల్లో ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా అతనికి డిగ్రీ సర్టిఫికేట్ అతని చేతిలో ఉంటే తను పొందినటువంటి మార్కులను ఈ ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా అందులో పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. సో అందుకే ఈ నోటిఫికేషన్లో వీరు ఏం మెన్షన్ చేశారంటే తప్పకుండా ఒక అభ్యర్థి డిగ్రీ చదివి ఉండాలి, అది కూడా 27 అక్టోబర్ 2021 వరకు కంప్లీట్ అయి తన చేతుల్లో మార్క్ షీట్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి డిగ్రీ అభ్యర్థులు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై అనేది చేసుకోకండి. మీ చేతుల్లో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులకు అప్లికేషన్ అనేది చేయండి. అదేవిధంగా డిగ్రీతో పాటు ఒక అభ్యర్థికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలని చెప్పేసి అందులో భాగంగా కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్, అదేవిధంగా స్కూల్లో ఏదైనా ఒకటి కంప్యూటర్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది కూడా వీరు ఇవ్వడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూటీ. అంటే ఎవరైతే అభ్యర్థులు ఒక స్టేట్కు సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేస్తారో ఆ స్టేట్కు సంబంధించి వారికి ఆ స్టేట్కు సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది రాయడం రావాలి, చదవడం రావాలి, అదేవిధంగా మాట్లాడడం అనేది వారికి రావాలి. ఎందుకు ఈ విధంగా వీరు ఇక్కడ పెట్టడం జరిగిందంటే మనకు బ్యాంకుల్లో చూసుకున్నట్లయితే
బ్యాంకులో ముందు భాగంలో వీరు పనిచేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ప్రజలతోటి వీరు ర్యాపో అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా లోకల్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఏంటంటే వారితో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది అనేది ఎదురు కాదనమాట. సో అందుకే ఏ స్టేట్లో అయితే మీరు అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ స్టేట్కు సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అది రాయడం, చదవడం, అదేవిధంగా మాట్లాడడం అనేది మీకు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్టేట్కు సంబంధించినటువంటి పోస్టులకు మీరు అప్లై అనేది చేసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా ఎవరైతే అభ్యర్థి దానికి అప్లై చేస్తాడో తప్పకుండా వచ్చి ఉండాలి, లేకపోతే మీరు అప్లై అనేది చేయకండి. ఇప్పుడు మనం ఈ IBPS క్లరికల్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ ఏముంటుంది, మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మనకు 3 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటివి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ. ఈ 3 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్లకు 30 మార్కులు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్లకు 30 మార్కులు, రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్లకు 30 మార్కులు. మొత్తంగా చూసుకుంటే 100 మార్కులకు ఈ పరీక్ష అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ సపరేట్లీ టైమ్డ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఒక్కొక్క టాపిక్కి సపరేటు టైం అనేది వారు కేటాయించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయితే 20 నిమిషాలు ఇంగ్లీషే పెట్టాలి. దాని తర్వాతకి మాత్రమే న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి పెట్టాలి. దాని తర్వాతకి లాస్ట్కి రీజనింగ్ ఎబిలిటీ మాత్రమే మనం అటెంప్ట్ అనేది చేయాలంటే ఈ విధంగా సపరేట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ 20 నిమిషాలు ఇంగ్లీషే, దాని తర్వాత 20 నిమిషాలు న్యూమరికల్ ఎబిలిటీ, దాని తర్వాత 20 నిమిషాలు రీజనింగ్ ఎబిలిటీ. ఈ విధంగా సపరేట్ డ్యూరేషన్ ఉంటుంది కనుక జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో చాలా మందికి తెలియకపోవచ్చు, అరే మనకు ఓవరాల్ 60 మినిట్స్ ఉంటుంది కదా, 60 మినిట్స్లో మనం పెట్టలేమని చెప్పేసి మీరు వెళ్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. సో జాగ్రత్తగా నోటిఫికేషన్ అనేది 1కి 2 సార్లు మీరు గమనించి అప్లై అనేది చేసుకోండి. మనకు ప్రిలిమ్స్లో మనకు 3 టాపిక్స్లో భాగంగా ఒక్కొక్క టాపిక్కి సపరేట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓవరాల్గా మనకు 60 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 100 మార్కులకు గాను ఈ పరీక్ష అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు 0.25 మార్క్స్ అనేది మనకు నెగటివ్ అనేది ఉంటుంది. అంటే 4 బిట్లు తప్పు పెడితే మీకు 1 మార్క్ అనేది ఏమవుతుంది, మైనస్ అనేది అవుతుంది. అంటే మీకు వచ్చినటువంటి మార్కులలో ఈ నెగిటివ్ మార్క్స్ అనేవి మైనస్ చేసి ఓవరాల్గా వచ్చినటువంటి మార్క్స్ని మీకు అది చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు అదేవిధంగా మనకు సపరేట్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఓవరాల్ కట్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది. అయితే ఎవరైతే ఈ సెక్షనల్ కట్ ఆఫ్లో కూడా బయటపడి ఓవరాల్గా కట్ ఆఫ్లో కూడా వారు బయటపడి మంచి మార్క్స్ అనేది వారు సాధిస్తారు, అటువంటి వారు ఏమవుతారంటే వారు నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అనేది అవుతారనమాట. నెక్స్ట్ స్టేజ్ దేనికి సంబంధించిందంటే మెయిన్స్ ఎగ్జామ్కి వారు క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో 4 టాపిక్లు ఉంటాయి. ఏంటి? జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ 4 టాపిక్స్ అనేవి మనకు మెయిన్స్లో ఉంటాయి. ఇందులో మనకు జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్లకు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్లో 40 క్వశ్చన్లకు 40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్లకు ఇక్కడ 60 మార్కులు. అదేవిధంగా మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్లకు 50 మార్కులు అనేది వీరు కేటాయించడం అనేది జరిగింది. మొత్తంగా చూసుకుంటే 200 మార్కులు అనేవి మెయిన్స్లో ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 160 నిమిషాలు. ఇక్కడ కూడా మనకు సపరేట్లీ టైం అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ 35 నిమిషాలు ఇంగ్లీష్, తర్వాత 35 నిమిషాలు జనరల్ ఇంగ్లీష్, తర్వాత మనకు రీజనింగ్ 45 నిమిషాలు, తర్వాత లాస్ట్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 45 నిమిషాలు. అంటే మనకు ఇదే ఆర్డర్లో ఇస్తారని చెప్పేసి మనకు ఏం తెలియదు. కాకపోతే ఒకవేళ ఏ టైంలో ఇచ్చినా కానీ ఈ 35 నిమిషాలు ఇంగ్లీష్కే ఉంటుంది, ఈ 35 నిమిషాలు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి ఉంటుంది, 45 నిమిషాలు రీజనింగ్కే ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకు సపరేట్ డ్యూరేషన్ అనేది ఈ 4 టాపిక్లకు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 190 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులకు ఈ పరీక్ష అనేది ఉంటుంది. ఈ మెయిన్స్లో కూడా మనకు 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ అనేవి ఉంటుంది. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ 4 క్వశ్చన్ తప్పైందంటే మీకు 1 మార్క్ అనేది మైనస్ అనేది చేయడం జరుగుతుంది. ఆ విధంగా సెక్షనల్ కట్ ఆఫ్లో మంచి మార్కులు సంపాదించి ఓవరాల్గా మంచి మార్కులు సంపాదించి మంచి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులను వారికి అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో
నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా బిట్స్ పెట్టేటప్పుడు మీరు గమనించుకుంటా బిట్స్ అనేవి పెట్టండి. తొందరపాటులో అన్నీ పెట్టాలని చెప్పేసి అన్నీ పెట్టకండి. సెక్షనల్ కట్ ఆఫ్ చూసుకుంటా ఓవరాల్ మంచి స్కోర్ సంపాదించే విధంగా మీరు బిట్స్ అనేవి మీరు అటెంప్ట్ అనేది చేయండి. సో ఇక్కడ మనం చూసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, హిందీలో, అదేవిధంగా తెలుగులో ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకు. అదేవిధంగా తెలంగాణలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 భాషల్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎవరైతే వారికి వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మీరు అటెంప్ట్ అనేది చేయవచ్చు. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్, అంటే మీకు లాంగ్వేజ్ అనేది మొత్తం ఓవరాల్ ఇండియా లెవెల్లో ఉంటుంది కనుక ఇంగ్లీష్లో మీరు రాయాలనుకుంటే ఇంగ్లీష్లో కూడా మీరు రాయవచ్చు. లేదు తెలుగులోనే నేను రాస్తాను అనుకుంటే తెలుగు లాంగ్వేజ్ అనేది మీరు దాన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకుంటూ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, హౌ టు అప్లై. సో ఇందులో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే జూలై 12 నుంచి 14 మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా వారు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో 7 అక్టోబర్ 2021 నుంచి 27 అక్టోబర్ 2021 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్లో భాగంగా ఫోటోగ్రాఫ్ని మనం అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, అభ్యర్థి యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని కూడా అప్లోడ్ చేయాలి. అభ్యర్థికి లెఫ్ట్ థంబ్ లేకపోతే కుడి థంబ్ కూడా లేకపోతే ఉన్నటువంటి వేళ్ళు ఒకవేళ చేతి వేలు లేకపోతే అతని యొక్క కాలి వేలను కూడా అది అప్లోడ్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాతకి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది కూడా ఒకటి రాయాలంటే చేతితో రాసినటువంటి ఒక డిక్లరేషన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అటువంటి అప్లికేషన్స్ని మీరు యాక్సెప్ట్ అనేది చేయం అని చెప్పేసి క్లియర్గా వారు ఒక హెచ్చరిక అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా డిక్లరేషన్ అనేది ఏముంటుందని చెప్పేసి, అంటే ఇక్కడ మనకు ఇది ఉంది చూసినారా, ఐ డాష్ సో అండ్ సో హియర్ బై డిక్లేర్ దట్ అని ఈ ఫార్మాట్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీ హ్యాండ్ రైటింగ్లో ఒక మ్యాటర్ అనేది రాసి దాన్ని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా చేసిన తర్వాతకి ఆన్లైన్ పేమెంట్ అనేది మనకు వస్తుంది. అప్పుడు ఆన్లైన్ పేమెంట్లో భాగంగా SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు వచ్చేసి 175 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదర్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 850 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు పే చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది, మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. మీరు ఒకవేళ పేమెంట్ అనేది చేయకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది రాదు, మీ అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ కాదనమాట. సో అటువంటి అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసినా కానీ వేస్ట్ అనమాట. వివిధ ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు, ఇంకొక డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి పెట్టాలి. దాని తర్వాతకి ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. దాని తర్వాతకి మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని చెప్పేసి వారు మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడిని పంపడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు దాని యొక్క ఫైల్ అనేది 20 to 50 KB అనేది ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ అనేది 10 to 20 KB అనేది ఉండాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా 20 to 50 KB అనేది ఉండాలి. ఈ హ్యాండ్ డిక్లరేషన్ అనేది మాత్రం 50 KB నుంచి 100 KB మధ్యలో మనకు ఉన్న సరిపోతుందని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్లో వీరు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫైల్ సైజ్ అనేది ఆ విధంగా ఉండే విధంగా మీరు చూసుకోండి అనమాట. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 387 పోస్టులు ఓవరాల్గా ఉన్నాయి. ఇందులో 247 ఏమో జనరల్ కేటగిరీ వాళ్ళకు, 62 ఏమో EWS, 35 ఏమో OBC వాళ్ళకు, 23 ఏమో ST వాళ్ళకు, 20 ఏమో SC కేటగిరీ వాళ్ళకు ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా మనకు ఎందులో ఉన్నాయంటే ఇండియన్ బ్యాంకులో 120, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 248 పోస్టులు అత్యధికంగా ఈ 2 బ్యాంక్స్లో మనకు ఉన్నాయన్నమాట. సో మీరు ఎందులో అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మీరు తయారు చేసుకొని అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అదేవిధంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకుందాం. సో తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి ఇప్పుడు మనం చూసుకుందాం.
సో మనకు తెలంగాణలో 333 పోస్టులు ఓవరాల్గా ఉన్నాయి. ఇందులో 207 జనరల్ కేటగిరీ వరకు, 53 ఈడబ్ల్యూఎస్, 37 ఓబీసీ, 16 ఎస్టీ వాళ్ళకు, 20 వచ్చేసి ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు ఉండడం జరిగింది. ఇందులో అత్యధికంగా 205 పోస్టులు అనేవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ బ్యాంకులో 60 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా ఏ బ్యాంకులో మీరు అప్లై చేస్తే బాగుంటుందో చూసుకొని ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది తయారు చేసుకొని ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి, థర్డ్ ఏది పెట్టుకోవాలి, ఆ విధంగా లాస్ట్ ఏ బ్యాంక్ అనేది రావాలని చెప్పేసి మీరు ఒక పేపర్లో రాసుకొని ఆ విధంగా ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది తయారు చేసుకొని అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాలు. సో మీకు ఒకవేళ ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ బాగున్నాయని చెప్పేసి అనుకున్నా కానీ నేను మంచిగా ప్రిపేర్ అయితే నాకు ఒక్క పోస్ట్ ఉన్నా పర్లేదు, తప్పకుండా నేను ఈసారి జాబ్ సంపాదించుకోవాల్సిందే అని చెప్పేసి మీరు దృఢంగా ఉంటే తప్పకుండా ఈ నోటిఫికేషన్ని నిస్సందేహంగా అప్లై చేసుకోండి. సో మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. కేవలం మనం బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెం స్పీడ్ అనేది ఉండాలి తప్ప అంత డెప్త్ ఏముండదు. కొంచెం మెయిన్స్కి వెళ్ళినప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేది కొంచెం హార్డ్ ఉండొచ్చు, కానీ ప్రిలిమ్స్లో అంత హార్డ్ ఏమి ఉండదు. కాకపోతే టైం మేనేజ్మెంట్ మాత్రం బ్యాంక్స్లో చాలా అవసరం. సో ఒకసారి మనం ఒకసారి ఓవర్లుక్ అనేది చూసుకుందాం. సో అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 7th నుంచి 27th అక్టోబర్ 2021 వరకు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా 7th అక్టోబర్ నుంచి 27th అక్టోబర్ వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 2021లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది జనవరి లేదా ఫిబ్రవరి 2022లో ఉంటుంది. సో మన చేతికి ఈ జాబ్కు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 2022లో మీ చేతికి ఈ బ్యాంక్ జాబ్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మీకు మంచి మెరిట్ అనేది మెయిన్స్లో వచ్చినప్పుడు మీకు మీ చేతిలోకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి తప్పకుండా ఈసారి ఐబీపీఎస్ క్లరికల్ పోస్ట్ అనేది తప్పకుండా ఏదో ఒక బ్యాంకులో సంపాదిస్తానని చెప్పేసి ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.